బట్ ఇక్కడ కష్టాలు ఇవాళ ఒక గంట కష్టం అనిపించినా రెండో గంటకు లేచి మళ్ళీ పరిగెడతాను చూడు ఇష్టంగా. దట్ ఈస్ సంథింగ్. అవునండి, అందుకే కష్టం అనుబుద్ధి కూడా అవ్వదు నాకు. ఐ డోంట్ రిమెంబర్ రవితేజ గారు ఒక ఇంటర్వ్యూలో ఏ ఇంటర్వ్యూ ఐ డోంట్ రిమెంబర్ అన్నారు, మీరు కష్టపడ్డారు కా మీరు. అబ్బే అసలు కష్టం ఏం లేదబ్బా, కష్టం ఏంటి అవన్నీ అంటే అదేంటి భోజనం లేని రోజుల్ని కూడా నేను అందులో కిక్ దొరికేది నాకు, హీరోలా ఫీల్ అయ్యేవాడిని. ఏం పొద్దున్న 2 పూటలు తినలే, ఒకటే పూట తిని అయినా అవకాశం కోసం వెళ్తాం అనే అందులో హీరోయిజం వెతుక్కునేవారట. అస్సలు అరే అసలు అలాంటివి మాకు దేవుడి వల్ల ఫ్రమ్ ద కైండ్ ఆఫ్ నాకు ఉన్నటువంటి లైఫ్ మా పేరెంట్స్ ఏదైతే ఇచ్చారో అలాంటివి కూడా చూడలేదు. అదే చేసినప్పుడు మనకేముందనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంటుంది. బట్ లాట్ టు లెర్న్ అండ్ ఇట్స్ ఫన్. నిజంగానే హీరోయిక్గా అనిపించదు. ఇప్పుడు మీరే అంటున్నారు 10 yearsగా ఉన్నారంటే అవును కదా, మనం ఉన్నాం కదా, సస్టైన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం కదా, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ జోన్లో మనం ఉన్నాం కదా. సర్వైవల్ అని కూడా కాదు, ఇంకెంతమంది ఇన్ని కోట్ల మందిలో ఇంకెవరికి ఉంది ఆపర్చునిటీ? 10 years ఒక ఇండస్ట్రీలో ఉన్న ఆపర్చునిటీ ఎవరికి ఉంది కదా? ఒక సినిమా 2 సినిమా చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా. ఎగ్జాక్ట్లీ. నేను ఇందాక కూడా ఎవరితో చెప్తూ ఉండాలి, ఈరోజు పొద్దున నిన్న ఇన్ఫ్యాక్ట్ నాకు ముందు కొత్త స్టార్స్ గురించి మాట్లాడట్లేదు, నా ముందు హీరోలుగా ట్రై చేసి వచ్చి 1-2 సినిమాలు చేసి మన వల్ల కాదని వెళ్ళిపోయిన వాళ్ళు, నా తర్వాత వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు. కానీ నేను వెళ్ళట్లా, నేను ఇక్కడే ఉంటా. నాకు నేనింతే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అరే బా రేపు మన సినిమా విడుదలరా, ఖచ్చితంగా హిట్ అవుతుంది. హిట్ అవ్వదు, సినిమాలు తీయటం మానేస్తావా? హిట్ అవుతుంది, సినిమాలు తీయటం మానేస్తావా? హిట్ అయినా ఫ్లాప్ అయినా మనం చేసేది సినిమానే. మనకు తెలిసింది ఒకటే, సినిమా. సినిమానే చేస్తాం. అమేజింగ్ మూవీ. ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అయిందో పక్కన పెడితే, యాజ్ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మాత్రం వన్ ఆఫ్ దర్ ఫేవరెట్ ఫిల్మ్స్ పూరి గారి నుంచి వచ్చింది నేనింతే. ఇవన్నీ మనకి మన చుట్టూరు మనకి ఎదురయ్యే సమస్యలు అయితే, ఇంకొక సమస్య ఉంటుంది ఇండస్ట్రీలో వచ్చే సమస్య ఏంటి అంటే, ఒకప్పుడు స్టార్లు కాబట్టి క్రిటిసిజం అనేది స్టార్స్కి కొంచెం తక్కువ ఉండేది. ఒక చిన్న చేతిగా మిస్టేక్ కనిపించినా అబ్బా ఆ సినిమాలో బాగా చేశారా ఇది చూసి చూడటం. ఇప్పుడు అస్సలు ఎవ్వరు ఎక్సెప్షనల్ కాదు. సోషల్ మీడియాకి ఆధార్ కార్డు లేదుగా, ఎవ్వరు ఎక్సెప్షనల్ కాదు. ఎంత బిగ్ స్టార్ అయినా, ఎంత నార్మల్ యాక్టర్ అయినా అసలు చిన్నది కనిపిస్తే యూఆర్ డన్ అంతే. చిరంజీవి గారి నుంచి తీసుకుని ఇంకెవ్వరికైనా, అసలు పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేస్తున్న వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం, చిరంజీవి గారి సినిమాలను అటాక్ చేస్తున్నారు. అసలు అంటే ఒక మనుషులమై అందరి తరఫు నుంచి ఏవో ఒకటి వాళ్ళ లైఫ్లో ఏవో ఒకటి మంచి సినిమా చేస్తారు, పిచ్చి సినిమా చేయొచ్చు, రకరకాలు ఉంటాయి. కానీ ముందు వర్క్స్తో సంబంధం లేకుండా దాని వరకు దాన్నే కాన్సన్ట్రేట్ చేసి పెద్దవాళ్ళని కూడా అటాక్ చేస్తుంటే మాత్రం బాధగా ఉంటుంది. కానీ ఇంకొకటి ఏంటి అంటే, ఇది నెక్స్ట్ న్యూస్ వచ్చే వరకే ఈ క్రిటిసిజం మర్చిపోతారు. అది కూడా ఉంది, దాన్ని గుర్తుపెట్టుకుని లైట్ తీసుకోవాలి. అదే ఇదొక్కటే. ఎస్, కొట్టుకుపోతుంది. టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ లెవెల్లో మనకి సోషల్ మీడియాలో అయినా ఆ పర్టికులర్ టైం వరకు అదే పట్టుకుని జీవితాంతం వాళ్ళు కూడా వెళ్ళాడరు. బట్ వాట్ యూ ఫీల్ అంటే, ఈ క్రిటిసిజం వల్ల కొంతవరకు ఓకే అందరు గమనిస్తున్నారు, నా వర్క్ నేను పర్టికులర్గా ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి చేయాలనేది కొంతవరకు, బట్ అది ఇంకొంచెం క్రాస్ అయితే ఇట్స్ కైండ్ ఆఫ్ హార్మ్స్ అవే గుర్తు వస్తుంటాయి. ఈ రెండిట్లో ఏది మీరు చూస్ చేసి, అదే మిమ్మల్ని ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఎఫెక్ట్ చేసింది? ఫస్ట్ది ఎక్కువ బెటర్గా చేయటం అనేది, అదే నేను జాగ్రత్తగా చేయటం అనే పదంగా మార్చుకున్నాను. మనం ఏది చేసినా జాగ్రత్తగా చేయాలి భయ్, జాగ్రత్తగా చేయకపోతే మాత్రం దొరికిపోతాం. కుర్రాళ్ళు ఉన్నారు మన వాళ్ళు ఇచ్చి పడేస్తారు, వాళ్ళకి మొహమాటాలు లేవు, ఏందన్నా నువ్వు ఏంటి అనుకుంటే ఇచ్చేస్తారు, వాళ్ళకి సంబంధమే లేదు. విచ్ ఈస్ గుడ్ ఆల్సో. అందులో కొంచెం ఏంటంటే బూతులు వాడకుండా పర్సనల్గా అటాక్ చేయకపోతే చాలు. మనం క్రిటిసైజ్ చేయటం కథని మన యాక్టింగ్ చేస్తే ఓకే, ఈ ప్రాసెస్లో బూతులు వాడతారు, ఈ ప్రాసెస్లో ఫ్యామిలీని తీసుకొస్తారు, ఇది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయాలి, అది కొంచెం కష్టంగా ఉంటుంది. అదర్వైజ్ ఓకే.